సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారు. అలాంటి మంచి విషయాన్ని మనకి చెప్పాలని, తిరిగి మన తండ్రి దగ్గరికి మనల్ని తీసుకెళ్లాలని వస్తే ఈరోజు ప్రపంచం అది గుర్తించకుండా, అది తెలుసుకోకుండా ఏది పట్టుకెళ్ళం. ఎన్నో భవంతరాలు ఎన్నో సంపాదించుకుంటాము, మరి ఎన్నో ఆభారాలు ధరించుకుంటాము, ఎన్నో వస్తువులు కొనుక్కుంటాము. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. బ్రతికుంటేనే మనం ఏ పనైనా చేసుకోగలం కదండి. ఈరోజు మనిషి జీవం కలిగి ఉండేటప్పుడే మనిషి మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గం ఉందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. చెవులు వినిపించవు, చర్మం ముసలిపడి ఎన్నో రోగాలు తెస్తుందంటే వృక్షంకి దగ్గర ఏ మనిషిని చెట్టుకి పట్టే గతి ఇదేనండి. సామాన్యమైన పేదల మెదకులు చదువుకున్న వాడిని కోటేశ్వరాన్ని దేనికోసం సంపాదించాలనుకుంటారు కదా. చాలా పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకొనుమని ప్రకటించుచు సాక్షాత్మై క్రీస్తులా ప్రభుని కనపరిచి జీవితంలోన మాదిరి చూపి నిందారహితుడవై క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి. ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియచేసి మనిషి ప్రేమ చిన్నదనియు మనసులోన ఉన్న మలినం వాక్యముతో పారద్రోలి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతురు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్నవ
వారిని సత్యములో నడపాలి. అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి. పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి. మరి ఇలాంటి పాపం జీవితం నుంచి మనల్ని పవిత్రులుగా చేయడానికే మరి యేసుక్రీస్తు వారు అని అంటే ఆయన ఒక దేవుడండి. మరి ఆయన పరలోక రాజ్యం నుండి ఈ లోకానికి నరావతారిగా ఈ లోకానికి రావడం జరిగింది. వచ్చి ఏం చేశారు అంటే, చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు వచ్చి క్రైస్తవ మతాన్ని స్థాపించారు అని. కానీ ఆయన వచ్చి క్రైస్తవ మతాన్ని స్థాపించలేదండి. ఆయన వచ్చింది మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలి అని ఆయన ఒక మార్గాన్ని స్థాపించాడు.